జూబ్లీస్ ఎలక్షన్స్ మస్తుగా అవుతున్నాయి. మరి ఎవరు అందరి నోట్లకెళ్ళి వచ్చే పేరు నవీన్ అన్న. నవీన్ అన్న మరి ఇప్పుడు గతంలో అయితే మరి ఎంఐఎం నుంచి పోటీ చేసి మరి ఓడిపోయి, ఇప్పుడు ఆయనకు ఒక అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మీద అందరూ దుమ్మెత్తు కొడుతున్నారు. నెగటివిటీ అనేది క్రియేట్ చేసింది వీళ్ళు. అంటే అంత స్కామ్ అంటావా అది? దళిత బంధు నేను 10 లక్షలను ప్రకటిస్తే ప్రజలకి 5 లక్షలే పోతుందట. జర చూడుంటారు. నేను కేసీఆర్ చెప్పిన మాట లేదు. ఇంకా ఏమన్నా సింపతి ఓట్లు ఎన్నో కొన్న పడతాయేమో అన్నట్టు. ఎందుకు ఇంట్లో ఉన్న ఆడబిడ్డని తీసుకొచ్చి అట్లా తిప్పి గోస పెట్టుకుంటారు అనవసరంగా. ఆమె నిన్న ఏడిపిస్తాను, ఏడు ఇట్లా అయ్యో నేను ఏడుస్తే 4 ఓట్లు పడతాయి అనబట్టే. సౌండ్ మళ్ళీ 14వ తారీఖు రీసౌండ్ కొడుతుంది. చూద్దాం. నన్ను అసెంబ్లీకి పంపించుడే. అందరికీ శనార్థుల్లా. ఇవాళైతే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకురాలు ఉంది మన దగ్గర. గలెవలో కాదు, సాహితి మేడము. నమస్తే మేడం. నమస్తే మంగమ్మ. ఎట్లున్నారు? బాగున్నాను. మంచిగా ఉన్నారు? హుషారుగా ఉన్నట్టున్నావు కదా. ఇక ఉండాలి, ఇక తప్పదు కదా. అయితే గానీ ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ మస్తుగా అవుతున్నాయి. మరి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, జర నీ నోటి నుంచి మరి ఎవరి పేరు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. అందరికి నమస్కారం. తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలుపుతున్నాను. నా నోట్లకెళ్ళి ఎవరి పేరు వచ్చింది మంగమ్మ? అందరి నోట్లకెళ్ళి వచ్చే పేరు నవీన్ అన్న. నవీన్ అన్న ఈ నియోజకవర్గ బిడ్డ శ్రీశైలం యాదవ్ గారి అబ్బాయి నవీన్ యాదవ్ ని క్యాండిడేట్ గా తీసుకున్నప్పుడే అందరి నోట్లలో ఉంది నవీన్ అన్న. నవీన్ అన్న, నవీన్ అన్న. నవీన్ అన్నకి టికెట్ ఇచ్చినట్ట నవీన్ అన్నని పోయి కలిసి వద్దాం. మన నవీన్ అన్నకి టికెట్ ఇచ్చినట్టు పోయి కలిసి వద్దాం. పెద్దోళ్ళు అయితే మన బిడ్డ నవీన్ టికెట్ ఇచ్చినట్టు కలిసి వద్దామని నవీన్ అన్న. నవీన్ అన్న, నవీన్ అన్న పేరే వస్తుంది. ఇంకేం పేరు? అంతగా ఆనందమైన పేరు ఎందుకు పెట్టుకున్నారు, ఎందుకు నోట్లలో పెట్టుకున్నారు, అంటే ఏం చేసిండు ఆయన అని అందరు అనుకుంటారు. ఈ కులానికి, ఈ మతానికి, లేకపోతే ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళకని కాకుండా ప్రతి ఒక్కరికి కులం మతం తేడా లేకుండా చదువుకుంటాన్న వాళ్ళకు సహాయం చేసిండ్రు. అన్నం లేని అన్నార్థులకు ఎవరికైనా వచ్చినప్పుడు ఇంత బువ్వ పెట్టి పంపించిండు. కడుపులో బాధ ఉన్నది, చెప్పుకోలేకపోయిన సమస్యలు ఉన్నాయి, లేకపోతే ఆడపిల్లలు ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడితే కూడా కూర్చోబెట్టి ఏమ్రా ఆడపిల్లని ఇబ్బంది పెట్టొద్దని చెప్పిండ్రు. అన్నదమ్ముల మధ్య ఏమన్నా ఉన్నా కూడా మా పెద్ద దిక్కు మా అన్న దగ్గరికి పోతే మా కుటుంబాన్ని చక్కదిద్దుతారు అనుకున్నారు. ఒక ఎన్జిఓ నవయువ నిర్మాణ్ అనే ఒక ఎన్జిఓ పెట్టి ఆ సంస్థ ద్వారా ఎంతో మంది విద్యకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయంటే చదువుకోవడానికి తనే ఒక అన్నయ్య సొంతంగా పెట్టిండా? సొంతంగానే పెట్టిన. అదే పార్టీది కాదు. నవయువ నిర్మాణ్ అనేది శ్రీశైలం గారి అబ్బాయి నవీన్ యాదవ్ గారిది. సో అది ఒక సొంతంగా నడిపించుకుంటున్నట్టు ఎన్జిఓ. ఆ ఎన్జిఓ ద్వారా ఆల్రెడీ సేవలు చేసి సేవకుడే ఇక్కడైనా ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చును గాక, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఆయన ఒక సేవకుడు. ఎలాంటి సేవ అంటే అన్నదానమే కానివ్వండి, పండుగ ఏదైనా, అది హిందూ పండుగ, ముస్లిం పండుగ, క్రిస్టియన్ పండుగ, సిక్కులది ఏదైనా కూడా నవీన్ అన్న వస్తే మా బిడ్డ వచ్చిండని ఆ ముస్లిం అనుకుంటాడు, నవీన్ అన్న వస్తే మా అబ్బాయి వచ్చిందని సిక్కులు అనుకుంటారు, మా బిడ్డ వచ్చిండని అందరు అనుకుంటారు. కులం మతం తేడా అనేది నవీన్ యాదవ్ గారి ఏదైతే ఇంటికి వచ్చే వాళ్ళకి కులం మతం తేడా లేదు. సర్వమత సౌభ్రాతృత్వం పాటిస్తూ ప్రతి ఒక్కరిని ప్రేమించే గొప్ప గుణాన్ని పెంచిండు ఆయన. కొడుకును అంటే మనిషిని మనిషిగా ప్రేమించే గుణాన్ని ఇచ్చిండు శ్రీశైలం గారు. అది మనం ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఇప్పుడు గతంలో అయితే మరి ఎంఐఎం నుంచి పోటీ చేసి మరి ఓడిపోయి, మరి ఇప్పుడు గెలుస్తాడా? ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు ఆయన వయసు ఎంత చెప్పు? ఎంఐఎం నుంచి పోటీ చేసి అటు ఇటుగా ఏమంటారు 2018లో అట్లా పోటీ చేసి ఉన్నారు. అంటే దాదాపు ఈ 6-7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆయనకు ఒక అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని జాయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఉన్న పరిస్థితులకి అజరుద్దీన్ గారికి టికెట్ ఇస్తే పెద్ద మనసుతో ఆయన అజరుద్దీన్ గారికి ప్రచారంలో పాల్గొనడము,
పూర్తి ఎన్నికలు జరిగే వరకు కూడా ఆ పూర్తి బాధ్యతను తన భుజాల్లో మోసినటువంటి యువకుడు. ఆయన వయసుకు ఒక ఎమ్మెల్యేకు తోడుగా నిలబడి ఎటువంటి ఈగోకు పోకుండా తన భుజాల మీద బాధ్యత తీసుకొని నడిపించినటువంటి గొప్ప నాయకత్వ సామర్థ్యం ఉన్నటువంటి యువకుడు నవీన్ యాదవ్. సో ఇవాళ నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ అభ్యర్థిగా దిగుతున్నాడు. ఈ జాతీయ పార్టీ తెలంగాణకు అభివృద్ధి అనే ఫలాలు అందించినటువంటి పార్టీ. ఎయిర్పోర్టే కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, మెట్రో కావచ్చు, ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలే కావచ్చు, ఐటీ రంగంలోనే కావచ్చు, అభివృద్ధి ఫలాలు ఇచ్చినటువంటి పార్టీకి ఆయన ఇప్పుడు క్యాండిడేట్ అయ్యారు. పూర్తి కాంగ్రెస్ నాయకత్వము, కార్యకర్తలందరూ కూడా గుండెల మీద పెట్టుకుని ఉన్నారు. ఆయనను చూస్తేనే ఒక విజయోత్సాహం కనిపిస్తుంది. నవీన్ యాదవ్ అనే పేరులో నవీన్ యాదవ్ అనే వ్యక్తిని చూసినప్పుడు నిలువెత్తు విజయోత్సాహం కనిపిస్తుంది. ఒక విజేత, ఈ నియోజకవర్గం నుంచి ఒక విజేత రేపు బయలుదేరిపోతున్నాడు. 6 గ్యారెంటీల పేరు మీద మస్తు మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ మీద అందరు దుమ్మెత్తు వస్తున్నారు. మరి ఈ పార్టీ నుంచి ఎందుకు ఎన్నుకున్నాడు నవీన్ అన్న? ప్రత్యేకించి ఇదే పార్టీని ఎందుకు ఎన్నుకున్నాడు? చూడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మంగమ్మ 2 నెలలకు దగ్గర 23 నెలలు కావస్తుంది. 23 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మంత్రివర్గం ఏర్పాటు చేసుకున్న టైంకి బడ్జెట్, మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఇచ్చిండు మనకి. మరి ఈయన లెక్క రైతు బంధు, దళిత బంధు ఇట్లాంటివన్నీ ఎవరికి వాళ్ళ పడితే వాళ్ళకి ఇద్దామా? మనం కూడా దళిత బంధాన్ని పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలకు అడ్డగోలు పంచితే ఈ పైసలన్నీ మళ్ళీ ప్రజల మీదనే పన్ను రూపంలో పడతాయి కదా. ప్రజలకు భారం కల్పించకూడదు. అడ్డగోలు రాజకీయం చేసి, అడ్డగోలు పరిపాలన చేసి ప్రజలకు రాజకీయంగా మనం తర్వాత ఆర్థిక భారాన్ని మోపొద్దని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక పద్ధతిగా ఒక రాష్ట్రాన్ని బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన సహకారంతో ఒక ప్రణాళిక ఎంబడి తీసుకెళ్తున్నాడు. ఇంత అంటే నెగటివిటీ అనేది క్రియేట్ చేసింది వీళ్ళు. సోషల్ మీడియాలో ఈ తిరుగు ప్రచారాలు, విష ప్రచారాలు, ఈ విషంగకే కార్యక్రమాలన్నీ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్ప ప్రజలది కాదు. ప్రజలు ఎన్నుకున్నారు కాంగ్రెస్ పార్టీని. బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తుంది మమ్మల్ని. బీఆర్ఎస్ పార్టీ వల్ల నిరుద్యోగులు జస్తాన్లు, విశ్వవిద్యాలయాల యూనివర్సిటీలలో ఇవాళ కనీసం టీచింగ్ స్టాఫ్ లేకుండా పోతుంది. బళ్ళల్లో, సర్కార్ బళ్ళల్లో ఇదివరకు సైన్స్ టీచర్ ఉంటుండే, మ్యాథ్స్ టీచర్ ఉంటుండే, తెలుగు పంతులు ఉంటుండే, హిందీ పంతులు ఉంటుండే, ఒక పీటీ ఉండే మన ఆడించడానికి. నేను చిన్నప్పుడు ఆటలు ఆడించినప్పుడు ఉండేనా లేకుండా ఉండే కదా. మరి 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 పంతులు కబడ్డీ, ఖోఖో, అబ్బాయి నడిపిస్తారు మత్తుగా. మరి పంతులు ఉన్నారా? పంతుల జీవితాలు ఆగం చేసే, ఉద్యోగాలు ఇవ్వకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా, విద్యార్థుల జీవితాలు ఆగం చేసే, అట్లాంటి ఉండకూడదనే ప్రజలు నిరుద్యోగుల స్వయంగా పల్లెలలో గదిలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయమని చెప్పి మేమందరం తీసుకొచ్చుకున్నాం. సో 2 సంవత్సరాలకు దగ్గరగా కావస్తుంది. ఒక్కొక్కటిగా ఇప్పటికే కొన్ని హామీలు నెరవేరాయి. ఇంకా మహాలక్ష్మి పథకం కింద 1, 2 ఉన్నాయి. వాటిని నెరవేర్చుతారు. 100 రోజులనే నెరవేరుస్తాను శబ్దం. 100 రోజుల్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం, పైగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత చాలా అస్తవ్యస్తమైంది. ఎందుకు? ధరణి అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి దాని ద్వారా అడ్డగోలుగా భూములు దోసుకున్న భూములకు మళ్ళా వీళ్ళు పాస్బుక్లు ఇప్పించుకొని, ఆ పాస్బుక్ ఉన్నది కాబట్టి ఆ ఖాతాలో మళ్ళా రైతు బంధు వేయించి లక్షల కోట్లు. అంటే అంత స్కామ్ అంటావా? అది స్కామ్ కదా. గొర్రెల స్కామ్ జరగలేదా? ఫార్ములా ఈడే స్కామ్ జరగలేదా? ఏది స్కామ్ జరగలేదు? ప్రతి స్కీమ్ వెనుక స్కామే. దళిత బంధు నేను 10 లక్షలను ప్రకటిస్తే ప్రజలకి 5 లక్షలే పోతుందట. జర చూడుండ్రన్న కేసీఆర్ చెప్పిన మాట లేదు, ఇంపియండి మళ్ళీ ఒకసారి బయటకు తీసి. ఇంత మోసం పార్టీ వాళ్ళే సగం తింటానని కేసీఆర్ అన్నడా లేదా? నేనైతే కేసీఆర్ గారి ముందు చాలా చిన్నదాన్ని. ఆయన ఉద్యమ నాయకుడు, నేను ఒక విద్యార్థి నాయకురాల్ని. పెద్ద మనిషి చెప్పిన మాట అయితే నేను విని గుర్తు పెట్టుకుంటా కదా. నేను గుర్తు పెట్టుకోవాలి పెద్దోళ్ళ మాటలు. నేను గుర్తు పెట్టుకున్నా. అండ్ నేనేం గుర్తు పెట్టుకున్నా? ఆయన నోట్లోంచి వచ్చిన నిజాలు గుర్తు పెట్టుకున్నా. ఏంటిది ఆ నిజం? పార్టీ వాళ్ళు పక్కదారి పడుతున్నారు, నేను గమనిస్తున్నా, జాగ్రత్త బిడ్డ అని అన్నాడా? ఆయన అన్నప్పుడు జనాలు అర్థం చేసుకున్నారా? సార్ 10 లక్షలు ఇస్తాడు కానీ ఐసుగడ్డ కదా కిందికి. ఇప్పుడు ఐసుగడ్డని ఇట్లా పంచుకుంటూ పోతే ఆడికి పోయేసరికి ఏమైతుంది? సగం అవుతుంది కరిగిపోయి. అట్లనే ఆ 10 లక్షలు కిందికి రాని ఎవడెవడుకోపోయి ఏముండదు. అదే జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీములన్నీ కూడా, పథకాలన్నీ కూడా అట్లనే పైనుంచి కిందికి వచ్చే వరకు మంగళం పడినాయి. అందుకే ప్రజలు దానికి దండం పెట్టి ఇక చాలు, మీరు మమ్మల్ని గోసబుచ్చుకున్న చాలు అని చెప్పి రెస్ట్ ఇచ్చారు. గతంలో యూరియా మీద మస్తుగా మంది కాంగ్రెస్ మీద యూరియా వల్ల
రైతులు ఎంత మంది గోసపడ్డారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు ఎందుకు అంటే దీని మీద మాట్లాడలేకపోయింది, ఏం చేయలేకపోయింది? ఎంతో మంది పెద్దలు చెప్పినారు, యూరియా పంపిణీ సరఫరా అనేది కొంత కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండాలి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు చెప్పాల్సిన కారణాలు వాళ్ళు చెప్పిండ్రు. కాకపోతే ఈ లోపే నిజం సందు దొరికినట్టే కదా, సందు దొరికింది. నిజం బట్టలు దొడుకునే లోపే అబద్ధాలు చెప్పులు దొడుకొని ఊరంతా తిరిగి వచ్చిందట. అదే జరిగింది. పైగా ప్రజలను రెచ్చగొట్టిండ్రు. అంటే రైతులు, మనకు భూమి పెట్టే రైతులను ఎంత రెచ్చగొట్టిల్లంటే, ఈ రైతులు రెచ్చగొట్టడం అమాయకులు పాపం. వాళ్ళు ఇంత వ్యవసాయం చేసి మనకు పెడితే మనం తింటాం. మంచో చెడో వాళ్ళు దారెమ్మడి పోతా అంటే కూడా ఏదైనా అసత్య ప్రచారం అయితే కూడా అసత్య ప్రచారం అని కూడా తెలుసుకోలేనంత మంచోళ్ళు. మన ఏది చెప్తే అది నమ్ముతారు. దాని తగ్గట్టు ఈ సోషల్ మీడియాని పెంచి పోషిస్తున్నది ఈ పార్టీ. ఇష్టం వచ్చిన విష ప్రచారాలు చేయడం వల్ల అది జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ రైతులకి రైతుల పార్టీ అని అప్పుడు రాజశేఖర రెడ్డి ఫస్ట్ సంతకం పెట్టిండే కదా. ఉచిత కరెంట్ ఇచ్చిందే రాజశేఖర రెడ్డి గారు కదా. ఇప్పుడు చెప్పు, రైతులకు అన్యాయం చేసింది ఎవరు? అనవసరంగా రైతు బీమా ఎట్లిచ్చిండు? రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇచ్చిండు. రైతుల పనులు తీసుకునేది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎప్పుడు అండగానే ఉన్నది, అండగా ఉంటది కూడా. కేటీఆర్ అయితే ఇప్పుడు బై ఎలక్షన్ లా కాంగ్రెస్ ప్రభుత్వానికి బాయ్ బాయ్ చెప్తాన్నాడు. అది మస్తుగా వైరల్ అయిపోయింది. ఈ మధ్య ఆయన చెల్లె అనే బంధానికి బాయ్ బాయ్ చెప్పిండట. నిజమేనా? ఆ బుజ్జి మీ ప్రెస్ మీట్ పెట్టి ఏడుస్తుందట. నిజమేనా? అవునా? వాళ్ళ చెల్లె ఎవరు? కవితమ్మ ఎందుకు ఏడుస్తుంది? ఫస్ట్ కవితమ్మ ప్రశ్నలకు సమాధానం చెప్పమంటారా? మంది ప్రశ్నలకు ఎందుకు? మంది ఇళ్ళ మీద వాడు ఎందుకు ఏడుస్తాడు? మంది మీద బట్టగాలు చేసుడు ఎందుకు? చెల్లె మాటలకు సమాధానం చెప్పమని చెప్పు. ఆమె ఎంత ధైర్యంగా నిలదీస్తుంది. స్కాములు చేసిండ్రని చెప్పి ఎందుకంత ధైర్యంగా మాట్లాడుతుంది ఆమె? అందులో వాస్తవం లేకపోతే ఒకసారి ఆలోచించాలి కదా ప్రజలు కూడా. సొంత ఇంటి బిడ్డనే వీళ్ళెంత దోచుకు తిన్నారు. ప్రతి దాంట్లో ఒక పెద్ద ఏమంటారు దోపిడే జరిగింది. బాహాటంగా చెప్తుంది ఇంటి మనిషి. కవితమ్మ మాట్లాడిన అన్ని నిజాలే అంటారా? కవితమ్మ మాట్లాడింది నిజాలు అబద్ధాలు రామన్న మనసాక్షి తెలవాలి. ఇంట్లో ముచ్చట మనకెట్లా ఎరకైతుంది? ఇంటి దొంగన ఈశ్వరుడైనా పట్టలేడని అందుకే అంటారు కదా. నిజం మాట్లాడింది అబద్ధం మాట్లాడిందో రామన్న మనసాక్షికి తెలవాలి. పెద్దోళ్ళ ఇండ్లు, దొరల ఇండ్లలో ఏం ముచ్చటున్నదో మనకి ఎరకైతుంది అంటావా? ఎంత దాచి పెట్టుకుంటారు మరి. ఆ దాచి పెట్టుకున్న బంగ్లాలే కదా ఇలా బయటికి కనబడతానే. మనకు అంత బంగ్లాలు ఉంటాయిలే. ఉద్యోగం చేసినోనికి అంత బంగ్లు ఉంటుందా? న్యాయంగా నిజాయితీగా బతికినోనికి అంత బంగ్లు ఉంటదంటావా? మరి ఏంది ఆ బంగ్లాలు ఏంది, ఆస్తులు ఏంది, విజయశాలల ఆస్తులు ఏంది? ఇవన్నీ ఆరోపణలు, అబద్ధాలని చెప్పమనండి వాళ్ళని ధైర్యంగా. నాకైతే ఒక ముచ్చట వినబడ్డది. కవితమ్మకు లగ్గం చేసేటప్పుడు సారే సాయం చేసి చూసినావా అని ముచ్చట అయితే వినబడ్డది. అది నిజమేంటవా? మరి అవి కాదని చెప్పమని వద్దను. కేసీఆర్ గారిని కవితమ్మని చెప్పమని రాదు. వీళ్ళు మాట్లాడేది అబద్ధమని చెప్పరు. ఎందుకనంటే ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. శ్రీశైలం యాదవ్ అనే మనిషి వాళ్ళ ఇంటికి అప్పియలేదు. బిడ్డ పెళ్లి చేస్తానంటే ఇచ్చిండు. అంత గౌరవం చూపించిండు. అంత గౌరవం చూపించిన మనిషి మీద నువ్వు బట్టగలిసి మీద వేస్తున్నావా? నీకు న్యాయమేనా, ధర్మేనమేనా చెప్పమ్మను. బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ అయ్యో మా మీద ఇంత ఆరోపణ చూస్తాండ్రు, మరి రామారావు గారు మీ చెల్లెపెండ్రికి శ్రీశైలం యాదవ్ గారు ఇంత సొమ్మిచ్చిండట కదనయ్యా, నీ ఇంటి పెళ్లి చేసి నీ ఆడబిడ్డ పెళ్లి చేసిండ్రట కదా వాళ్ళు, నీ ఆడబిడ్డ పెళ్లికి సాయపడ్డరట కదా. మా సాయపడ్డ మాట నిజమైతే మేము కార్యకర్తలం కదా, నీ కింద బీఆర్ఎస్ కార్యకర్తలం, మా చేతే ఎందుకయ్యా వాళ్ళ మీద ఇన్ని నిందలేపిస్తున్నామని అనిపించమనరా? వాళ్ళని అనిపించమని మంచిదే కదా. అట్లా అనిపిస్తే నిజం రావాలి, బయటికి రావాలి కదా. వాళ్ళ మనసాక్షి కూడా తెలుసు. వాళ్ళ మనసాక్షికి తెలియబట్టే ఇంకా దాన్ని ఖండించలేకపోతున్నారు. ఇప్పుడు మొత్తంలా ఇప్పుడు ఎంత మెజారిటీతో గెలుస్తాడు మరి? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గారు ఒక 40-45 వేల ఓట్ల మెజారిటీ తోటి గెలవబోతున్నారు. ఖచ్చితంగా గెలవబోతున్నారు. ఎందుకంటే ప్రజల మనిషి, జనం మనిషి, జనం గుండె చప్పుడు. అన్న అంటే నేనున్నా అని చెప్పి ముందుకొచ్చే నాయకుడు ఎవరు? ఓట్లను జర వాళ్ళు కప్పుకున్నారంట, దాచిపెట్టిరంట, సైలెంట్ ఓట్లు ఉన్నాయంట మస్తుగా, అవన్నీ బయటకు వస్తాయంట. మరి ఇక ఎట్లా అసలు ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? నీకు తెలిసి ఎన్నికల కమిషన్ చేస్తుంది. ఎన్నికలు నిర్వర్తించే స్థాయిలో ఎవరున్నారని తెలియనంత తెలివి తక్కువతనమా ఇదంతా? అదంత ఈజీయా? ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ ఓటు చోరీ అని చెప్పి బీజేపీల మీద, మోడీ మీద, బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద కట్టె పట్టుకొని బెత్తం పట్టుకొని అడుగుతున్నాడు కదా. ఆయన ఇలా దేశం అంతా అరే ఇంత నిజాయితీగా నిలబెట్టి అడుగుతున్నాడు రాహుల్ గాంధీ బిడ్డ,
అని ఆయన అక్కున చేర్చుకొని ఆయన మీద గౌరవం ఇంత చూపిస్తున్నారు కదా, ఈయనకు కూడా ఆశ పుట్టింది రాహుల్ గాంధీకి ఇంత ఇమేజ్ వచ్చింది కదా అని చెప్పి పులిని చూసి నక్కబాట పెట్టుకున్నట్టు నేను కూడా ఓటు చోరీ అంటున్నాను. అందులో సంకలు గుద్దుకునే మటుకే ఎలక్షన్ కమిషన్ నియమించిన ఆఫీసర్ నిన్న చెప్పిండు కదా, అట్లా ఏం లేదు. ఆ అపార్ట్మెంట్ లో 15 ఫ్లాట్లు ఉన్నాయి, ఆ 15 ఇంట్లో కలిపి ఇంటికి 3 ఉన్నా కూడా ఒక ఇంత 45 అని చెప్పిండ్రు. అయిపోయింది కదా, ఓడిచిపోయింది కదా కథ. ఆరోపణ చేసిన ఆరోపణను అధికారికంగా నిక్కచ్చిగా నిజాయితీగా ఇవాళ చూపించిండ్రు కదా, దాని ప్రూఫ్ అయిపోయింది. ఇట్లానే వీళ్ళ బుద్ధే ఇంత నవ్వుల పాలు అవ్వడము, మంది మీద ఏడవడము, అబండాలు వేసి అబ్బాస్ బాలు అవ్వడం. ఇంతకు మించి వాళ్ళు సాధించేది ఏముండదు. పైసలు ఎక్కువైనాయి బాగా, మందికి పంచి పెట్టమనరా ఆ పైసలు జర. ఇంకా ఏమన్నా సింపతి ఓట్లు ఎన్నో కొన్న పడతాయేమో కదా అటు. ఎవరి మీద సింపతి ఉండాలి? మాగంటి గోపీనాథ్ సతీమణి మీద. పాపం ఆమె మీద సింపతి ఎందుకు చూపించాలి? భర్తను కోల్పోయి ఉన్నది, దేనికి చూపించాలి సింపతి? ఆమె రాజకీయమే కాదు, ఆమె రాజకీయ నాయకురాలా? భర్త ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎక్కడన్నా కార్పొరేటర్ పోటీ చేసిందా? ఎందుకు ఇంట్లో ఉన్న ఆడబిడ్డని తీసుకొచ్చి అట్లా తిప్పి గోస పెట్టుకుంటారు అనవసరంగా? ఆమె నిన్న ఏడిపిస్తాండ్రు, ఏడు ఇట్లా అయ్యో అని ఏడుస్తే 4 ఓట్లు పడతాయి అనబట్టే. ఇంకా బాధ వచ్చింది చెప్పుకుంది, జర ఏడ్చిండొచ్చు. ఎందుకు బాధ? ఆ మీటింగ్ పెట్టినాడు వస్తుందా బాధ? కాదు, చెప్తారు ఏడు జనాలు చూసి అయ్యో మాగంటి గోపినాథ్ పైకి వాయే మరి అప్పచెప్పిండు మా వదినేను ఎమ్మెల్యే చేయాలని చెప్పి నవ్వుకుంటారట బీఆర్ఎస్ వాళ్ళు. అమ్మ కేటీ రామారావు ఎక్కడికి పోతే అక్కడ, అందుకే నన్ను రామారావు అన్నారా అని అంటారట. బీఆర్ఎస్ వాళ్ళే నవ్వుకుంటున్నారట. మరి నిమ్మలం మరి ఆయన చెవులు పడి చిక్క కార్యకర్తలే నవ్వుతూ మాట్లాడుతున్నైతే మొత్తంలా ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే కనిపెత్తాంది. కానీ ఇక లాస్ట్ కి అయితే ఇప్పుడు నవీన్ అన్న గురించి 2 మాటలు చెప్పు అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఓట్లు ఎంత మెజారిటీ వస్తుంది? అప్పుడు యూతే ఉంటారా, ఇప్పుడు ముసలోళ్ళు వస్తారా, ఉట్టోళ్ళు వస్తారా, ఎవ్వరు వస్తారు? అసలు ఆయన తరపున ఎంత మంది వస్తారు? ఇప్పుడు ప్రజల మనిషి అనుకున్నప్పుడు యువకులే నా మనిషి అనుకోరు. వయసు ఏ వయసుడైనా ఇంత ఆసరా కావాలనుకున్న వాళ్ళు, తను ఉంటే కాస్త ఆత్మబలం ఉంటది అనుకున్నాడు. ఇంత మందికి ఇవాళ ఆత్మబలం అయింది ఆయన. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు అని అంటే కష్టంతో చెప్పుకోవచ్చు. ఎవడు మన ఇది ఆలస్టోడు ఉంటాడు ఈ సిటీలో, అట్లాంటి 10 మంది వస్తే అన్నం పెడతాడు. చదువుకి ఇబ్బంది అవుతుందంటే చదువు చెప్పిస్తారు. ఇంత పెళ్లి చేసుకుంటున్నా అంటే 10 పరుకో సహాయం చేస్తారు. ఎవరు ఇస్తారు? ఎమ్మెల్యే ఇంటికి పోతే ఎవరని ఇస్తారా? ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క మనిషికి అంటే చిన్న పెద్ద ముసలి ముత్క హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ అన్న వల్ల కాదు, ప్రతి మనిషికి ఇవాళ ఆయన ఆత్మ బలం. ఎందుకంటే ఆయనకు ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి బంధుత్వం అట్లాంటిది. పుట్టి పెరిగిండు, బలగం ఇక్కడ ఉన్నది. బలగం అంటే ఆయన బలగమే కాదు, అంతా ఈ బస్తీలు కానీ చుట్టుపక్కల ఫిలిం నగర్ వాళ్ళు కానీ అంత మటు కూడా అంతా నవీన్ యాదవ్ గారు బలగం. ఎందుకు? ఆయన నిలబెట్టుకున్న వ్యక్తిత్వం అట్లాంటిది. ఆ వ్యక్తిత్వమే ఇవాళ ఆయనకి అసలు టికెట్ అనౌన్స్ చేసిండ్రంటే చాలా పెద్ద విజయోత్సవ సభ చేసినట్టు చేసిండ్రు. ఉక్కిరి బిక్కిరి అయిపోయి గెలిచినంత పని సౌండ్ మళ్ళీ 14వ తారీఖు రీసౌండ్ కొడుతుంది. చూద్దాం. నన్ను అసెంబ్లీకి పంపించుడే. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా గౌరవించే మనిషి ఎవరైనా హైదరాబాద్ లో ఉన్నారంటే నవీన్ యాదవ్ గారు. ఎందుకు? తండ్రి అంత మంచి పేరు తెచ్చుకున్నాడు, తండ్రి మంచితనాన్ని ముందుకు తీసుకెళ్లదలుచుకున్నాడు, తండ్రి సేవా గుణాన్ని, తండ్రి సేవ చేసిన విధానాన్ని ముందుకు తీసుకెళ్లదలుచుకున్నాడు, రాజకీయాలను ఎంచుకున్నాడు. రాజకీయాలకే గౌరవంగా ఉంది ఇట్లాంటి మనిషి వస్తే. రాజకీయాల్లో ఇట్లాంటి వాళ్ళు కూడా వస్తారా అని, మాలాంటి వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళ కోసం పనిచేయాలనిపిస్తుంది కదా. అందుకే తప్పకుండా రీసౌండ్ తోటి 14వ తారీఖు పంపించుడే. తెలంగాణ కాదు 2 తెలుగు రాష్ట్రాల దద్దరిల్లిపోయేలాగా నవీన్ యాదవ్ గారిని అసెంబ్లీలో మనం పంపిస్తున్నాం. అమ్మో అమ్మో, ఈ జోరు మామూలుగా లేదు. కానీ వాళ్ళ సాహితీ మేడం అయితే ఇక బరాబరి చెప్తుంది, అసెంబ్లీకి పంపిస్తుందంట నవీన్ అన్నని. చూద్దాం మరి గిసుంటే ఆడబిడ్డల దీవెనలు అందరి దీవెనలు ఉండాలి మరి నవీన్ అన్న మీద. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.